ఫ్రెండ్స్. టెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్సి, ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా. మీ అందరి ప్రిపరేషన్ చాలా బాగా జరగాలని, మీ అందరూ టెట్ ఎగ్జామ్లో గ్యారంటీగా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని ఆ భగవంతుడిని ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు అందరూ కంటిన్యూస్గా నాకు 9th క్లాస్ 10th క్లాస్ కూడా పూర్తి చేసేయండి అని అంటూనే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ నిజంగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న దగ్గర చాలా బిజీ షెడ్యూల్లో మీకు నైట్ రావడానికే చాలా లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు నా ఇంటర్మీడియట్ క్లాసెస్ అన్నీ ఆల్మోస్ట్ 7 వరకు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇంటికి రావడానికి పొరుగురు మేము రావడానికి చాలా డిలే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను అందుకని నైట్ టయర్డ్గా ఉండి అలా వీడియో చేస్తే మీకు కరెక్ట్గా డెలివర్ చేయలేను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు కూడా వీడియో షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం దయచేసి లేట్ అయినందుకు కొంచెం క్షమించండి. 10th స్టాండర్డ్ అతి త్వరలో మేబీ విత్ ఇన్ 2 డేస్లో అప్లోడ్ చేసేస్తాను. అండ్ దెన్ 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లోనే మీకు 3-4 మోడల్ క్వశ్చన్ పేపర్స్ నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. పరిపూర్ణంగా మీకు కంప్లీట్గా టెట్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్లో భయం లేకుండా మీ అందరినీ నేను రెడీ చేస్తాను. సో అందరూ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరందరూ టెట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏపీ ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. ప్రతి లెసన్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 1 షార్ట్ వీడియోగానే చేసేస్తున్నాను నేను మీకు. వీడియోలోకి వెళ్ళే ముందు, లెసన్స్లోకి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళైనా, నా పాత వ్యూవర్స్ అయినా కూడా దయచేసి వీడియో మొదలయ్యే ముందు నా కోసం ఒక లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది. లేకపోతే మీకు తెలియదు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానని. సో మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లెసన్ 1 9th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్లో లెసన్ 1 ద ఫన్ దే హ్యాడ్, పేజ్ నెంబర్ 11 and 12లో ఉన్న గ్రామర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, అడ్వర్బ్స్ ఇచ్చారు. అడ్వర్బ్స్ అని హెడ్డింగ్ ఇచ్చారు. ఫస్ట్ అడ్వర్బ్స్ అంటే ఏంటని మనకి తెలియాలి కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాస్తున్నాను. అడ్వర్బ్స్ అంటే it is a word that modifies, it is a word that modifies or qualifies an adjective, a verb which expressing a relation of place, time, cause. ఫ్రెండ్స్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. అడ్వర్బ్ అనే పదం ఏంటంటే అది వర్బ్ని ఎస్పెషలీ వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ మోడిఫై చేస్తుంది. కొంచెం అడ్జెక్టివ్ మోడిఫై అయితే అది అడ్వర్బ్. తర్వాత వర్బ్ని ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది అడ్వర్బ్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దే హ్యాడ్ వన్స్ టేకన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ అ మంత్. వాళ్ళందరూ టామీ యొక్క టీచర్ని ఎక్కడికో దూరంగా పిలుచుకెళ్ళారంట. వన్స్ టేకన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ అ మంత్ బికాస్ ద హిస్టరీ సెక్టార్ హ్యాస్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. అంటే హిస్టరీ పార్ట్ అనేది కంప్లీట్గా అసలు చెప్పలేదనుకుంటాను. సో అది బ్లాంక్డ్ అవుట్ అంటే అసలు బ్లాంక్ అయిపోయింది, తెలియట్లేదు. కంప్లీట్లీ అనేది ఇటాలిక్స్లో ఇచ్చాడు. ఇక్కడ కంప్లీట్ అనే పదం అడ్జెక్టివ్, మన ఎల్వై యాడ్ చేసాం కాబట్టి అది అడ్వర్బ్ అయ్యింది. సో కంప్లీట్ అనే పదంగా ఉంటే అది అడ్జెక్టివ్,
దాన్ని మనం మారిస్తే అడ్వర్బ్ ఎల్వై యాడ్ చేసాం కాబట్టి అడ్వర్బ్ అయింది. అట్లా ఒక అడ్జెక్టివ్ని మనము మోడిఫై చేస్తే అడ్వర్బ్ అవుతుంది. వర్బ్ని ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్. హీ రన్స్ ఫాస్ట్, హీ రన్స్ ఫాస్ట్. హీ ఈట్స్ స్లోలీ. షీ రెడ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ కంప్లీట్లీ. ఎగ్జామ్స్కి ఎలా చదివింది? కంప్లీట్గా చదివింది, కంప్లీట్లీ. అదే అన్నమాట. సో ఇవన్నీ అడ్వర్బ్స్ అంటారు. సో అది ఫ్రెండ్స్, అడ్వర్బ్స్ అంటే అ వర్డ్ దట్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ అండ్ అడ్జెక్టివ్, అ వర్బ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏదైనా రిలేషన్ ఆఫ్ అ ప్లేస్, ప్లేస్కి సంబంధించిన పదాలు కానీ, కాలానికి సంబంధించిన పదాలు కానీ, కారణం కాస్, ఆ వర్బ్ ఏ కాస్ కోసం చేస్తున్నాము దాని మీద సంబంధించిన పదాలు కానీ అయితే అడ్వర్బ్ అవుతుంది. చూడండి, ఆఫులీ, ఆఫులీ. ఆఫులీ అంటే ఇక్కడ రాస్తున్నాను, భయంకరంగా. సారోఫుల్లీ, విచారంగా, విచారంగా. కంప్లీట్లీ అంటే పూర్తిగా. లాఫ్టీలీ అంటే గంభీరంగా, గంభీరంగా. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. డిఫరెంట్లీ అంటే వ్యత్యాసంగా. క్విక్లీ అంటే త్వరగా. నాన్ ఛాలెంట్లీ అంటే నిరుత్సాహంగా, నిరుత్సాహం, మాటంగా, నిరుత్సాహంగా అని అనొచ్చు, నిరుత్సాహంగా. ఓకే, మళ్ళీ చెప్తాను. ఆఫులీ అంటే భయంకరంగా, సారోఫుల్లీ అంటే విచారంగా, కంప్లీట్లీ అంటే పూర్తిగా, లాఫ్టీలీ అంటే గంభీరంగా, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా, డిఫరెంట్లీ అంటే వ్యత్యాసంగా, క్విక్లీ అంటే త్వరగా, నాన్ ఛాలెంట్లీ అంటే నిరుత్సాహంగా. ఇప్పుడు ఈ పదాలకి చెందిన సెంటెన్సెస్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ ఈ పదాలు ఏది కరెక్ట్గా ఏ ఫిల్లప్స్లో రావాలనేది మనం చెయ్యాలి. చూడండి, ఆఫుల్లీ అని ఇచ్చాడు ఫ్రెండ్స్, సారోఫుల్లీ, కంప్లీట్లీ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇది ఇక్కడ కరెక్ట్గా మనం పూర్తి చేయాలి. ద రిపోర్ట్ మస్ట్ బీ రెడ్. ఆ రిపోర్ట్ అనేది పూర్తిగా చదవాలి అంటారు. పూర్తిగా అంటే కంప్లీట్లీ. రిపోర్ట్ మస్ట్ బీ రెడ్ డాష్ సో దట్ పర్ఫార్మెన్స్ క్యాన్ బీ ఇంప్రూవ్డ్. మన పర్ఫార్మెన్స్ బాగా చెయ్యాలంటే, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అది బాగా చేయాలంటే రిపోర్ట్ని జాగ్రత్తగా చదవాలి, పూర్తిగా కాదు, జాగ్రత్తగా. సో ఇక్కడ కేర్ఫుల్లీ వస్తుంది. రిపోర్ట్ మస్ట్ బీ రెడ్ కేర్ఫుల్లీ. అట్ ద ఇంటర్వ్యూలో సమీర్ ఆస్క్డ్ ఆర్ క్వశ్చన్స్, ఆన్సర్డ్ ఆర్ క్వశ్చన్స్ డాష్ స్ట్రగ్గింగ్ హిస్ సోల్జర్స్. స్ట్రగ్గింగ్ హిస్ సోల్జర్స్. స్ట్రగ్గింగ్ అంటే ఇలా 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 ఊపుకుంటూ, భుజాలు ఇలా ఊపుకుంటూ. ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ సమీర్ ఆన్సర్డ్ ఆర్ క్వశ్చన్స్ డాష్ స్ట్రగ్గింగ్ హిస్ సోల్జర్స్. లాఫ్టీలీ అంటే ఏం చెప్పాను? గంభీరంగా. ఎందుకంటే తనకి ఆన్సర్స్ బాగా తెలుసు కాబట్టి చాలా గంభీరంగా, నేను చెప్పేదే కరెక్ట్ ఆన్సర్ అనే గంభీరంగా చెప్పాడంట. అప్పుడు లాఫ్టీలీ అనే అడ్వర్బ్ రావాలి. నెక్స్ట్, వీ ఆల్ బిహేవ్ డాష్ వెన్ వీ ఆర్ టయర్డ్ ఆర్ హంగ్రీ. బాగా ఆకలేసిన, చాలా టైర్డ్ అయిపోయినా మనం అందరం ఎలా బిహేవ్ చేస్తాం? చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. సో వీ ఆల్ బిహేవ్ differently. The teacher shook her head. ఇలా అయినా అనొచ్చు, ఇలా అయినా అనొచ్చు. సో ద టీచర్ షుక్. షేక్కి ఆపోజిట్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ అయితే షుక్. ద టీచర్ షుక్ హర్ హెడ్. షేక్ అనేది ప్రెసెంట్ టెన్స్ ఫ్రెండ్స్. పాస్ట్ టెన్స్ ఏమో, పాస్ట్ పర్ఫెక్ట్ ఏమో షుక్. షుక్ హర్ హెడ్ డాష్ వెన్ రవి లైడ్ హర్. రవి అబద్ధాలు చెప్పేటప్పుడు టీచరు తన హెడ్ని ఇలా ఇలా ఊపిందిట. ఎలా ఊపింది? సారోఫుల్లీ, చాలా
విచారంగా ఊపిందిట. మరి బాధ అయ్యేదా ఫ్రెండ్స్ టీచర్కి స్టూడెంట్స్ అబద్ధం చెప్తే? నెక్స్ట్, ఐ డాష్ అబౌట్ ఇట్, ఫర్గాట్ అబౌట్ ఇట్. ఐ డాష్ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను ఆ విషయం గురించి అసలు మర్చిపోయాను, అంటే కంప్లీట్లీ నేను అసలు పూర్తిగా ఆ విషయం గురించి మర్చిపోయాను. సో కంప్లీట్లీ అయిపోయింది, లాఫ్టిలీ అయిపోయింది, సారోఫుల్లీ అయిపోయింది, కేర్ఫుల్లీ అయిపోయింది, డిఫరెంట్లీ అయిపోయింది. నెక్స్ట్, వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హర్ సక్సెస్. రేవతికి ఏదో విజయం వచ్చిందిట, అప్పుడు వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చారట. కాంప్లిమెంట్ అంటే కంగ్రాట్స్ అని, అబ్బో భలే గెలుచుకున్నావే అసలు అని అట్లా పొగడడం, మెచ్చుకోవడం. సో కాంప్లిమెంట్ ఇవ్వడం అనమాట. ఆన్ హర్ సక్సెస్ షీ జస్ట్ స్మైల్డ్ అండ్ టర్న్డ్ అవే. తను జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయిందంట, టర్న్డ్ అవే, అది వెనక్కి తిరిగిందంట. అక్కడ ఏ అడ్వర్బ్ రావాలి మనకి? నాన్ ఛాలెంట్లీ. nonchalantly, and she just smiled and turned away. Nonchalant, nirutsahanga and turned away. Next, the president of the company is dash busy and will not be able to meet you. అంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ రేవతి సక్సెస్ అయిందని మిగతా వాళ్ళందరూ పొగిడినా కూడా తనలో ఏదో నిరుత్సాహం ఉంది, తనకి హ్యాపీనెస్ లేదు ఆ సక్సెస్ మీద. అందుకని తను జస్ట్ స్మైల్ ఇచ్చి, జస్ట్ లైట్గా స్మైల్ ఇచ్చి తను నిరుత్సాహంగా టర్న్డ్ అవే, తిరిగి వెళ్ళిపోయిందంట. అందుకని నాన్ ఛాలెంట్లీ వచ్చింది. నిరుత్సాహం ఎందుకు మేడం, సక్సెస్ అంటున్నారు, మళ్ళీ నిరుత్సాహం ఎందుకు మేడం అని మీరు అడగచ్చు, అది దాని రీజన్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ డాష్ బిజీ, డాష్ బిజీ అండ్ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. ప్రెసిడెంట్, ఆ కంపెనీ ప్రెసిడెంట్ చాలా బిజీగా ఉన్నాడు, నిన్ను అసలు మీట్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఏముంది? ఆఫుల్లీ ఉంది, క్విక్లీ ఉంది. క్విక్లీ బిజీ రాదు కదా, సో ఆఫుల్లీ. ఆఫుల్లీ అంటే చాలా భయంకరమైన బిజీగా ఉన్నాడు, అంటే విపరీతమైన బిజీగా ఉన్నాడని అర్థం, అది దానికి మీనింగ్. ఐ ఫినిష్డ్ మై వర్క్. నేను వర్క్ ఎలా ఫినిష్ చేస్తాను? చాలా త్వరగా ఫినిష్ చేస్తాను, క్విక్లీ. సో ఇది ఫ్రెండ్స్ మన అడ్వర్బ్. నెక్స్ట్ పేజ్లో చూడండి, మళ్ళా ఒకసారి రీక్యాప్ లాగా ఇచ్చాడనమాట. An adverb describes action fastly, awfully, nonchalantly, quickly, slowly. తర్వాత ఇవన్నీ adverbs. You can now form adverbs by adding ly to adjectives. Spelling note. Spelling చూడండి, when adjective ends with y, the y changes to I. When you add ly, it forms an adverb. సో దీనికి వైకి వెన్ అడ్జెక్టివ్ ఎండ్స్ విత్ వై, అడ్జెక్టివ్ అనే పదమే హ్యాపీ అనుకోండి ఫ్రెండ్స్, వై చేంజెస్ టు ఐ, అండ్ దెన్ వెన్ యూ యాడ్ ఎల్వై ఇట్ ఫార్మ్స్ అన్ అడ్జెక్టివ్. సో ఇక్కడ చూడండి యాంగ్రీ అని ఉంది, యాంగ్రీలో వై పక్కన వై తీసేసి ఆ ప్లేస్లో యాంగ్రీలీ, హ్యాపీలీ, హ్యాపీ ఉన్నది, ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ రాసేటప్పుడు హ్యాపీలీ అలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. ఇవన్నీ యాంగ్రీలీ ఇవన్నీ చెప్పాం కదా. నెక్స్ట్ చూడండి, మేక్ అడ్వర్బ్స్ ఫ్రమ్ దిస్ అడ్జెక్టివ్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఎల్వై కానీ ఐఎల్వై కానీ యాడ్ చేసి మనం దీన్ని అడ్వర్బ్స్గా మార్చాలి. ఇది పేజ్ నెంబర్ 11 and 12లోనే ఉంది. యాంగ్రీ, వై వచ్చింది కదా, నేను ఇందాక చెప్పాను కదా, యాంగ్రీలీ. మీకు అర్థమవుతుందని ఇలా రాస్తున్నాను ఫ్రెండ్స్, ఐ యాడ్ చేసాం, కానీ ఇట్లా మీరు హైఫన్ పెట్టి రాయక్కర్లే, కలిపే రాయొచ్చు. మెర్రీ, మళ్ళీ వై వచ్చింది కదా, మెర్రీలీ. ఈసీ, మళ్ళీ వై వచ్చింది కాబట్టి ఐఎల్వై రావాలి. ఈసీలీ, టైడీలీ, నెక్స్ట్ హ్యాపీలీ,
sleepily, noisily, gloomily. ఇది ఫ్రెండ్స్ ఈ 11 and 12 పేజ్ నెంబర్లో. నెక్స్ట్ ఇఫ్ నాట్ అండ్ అన్లెస్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇఫ్ నాట్ ఎక్కడ వాడతారు, అన్లెస్ అని ఎక్కడ వాడతారు, రెండు ఒకేలాగానే ఉంటుంది. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్. అడిషనల్ నోట్స్ వెనకాలందా ఉన్నది, ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. అన్లెస్ అండ్ ఇఫ్ నాట్ అనే రెండు పదాలు, ఇఫ్ నాట్ ఆర్ అన్లెస్ ఆర్ సేమ్, మోర్ ఆర్ లెస్ సేమ్ పదాలే. కానీ అన్లెస్ ఈజ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ నాట్ బదులుగా అన్లెస్ని ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్ మనం? ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ నాట్ ఇన్ కండిషనల్ క్లాజ్ సెంటెన్సెస్. ఇన్ కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ అంటే ఎక్కడైతే కండిషన్స్ వస్తాయో అక్కడ ఇఫ్ నాట్ బదులుగా మనము అన్లెస్ అనేది వాడతామంటున్నారు. ఓకే, ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు ఇమాజిన్ దట్ మార్గీస్ మదర్ టోల్డ్ హర్ you'll feel awful if you don't finish your history lesson. మార్గీస్ మదర్ ఏమన్నారు? నువ్వు చాలా ఆఫుల్ అంటే ఇందాక మీనింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, భయంకరంగా అంటే చాలా విపరీతమైన హై లెవెల్ ఆఫ్ నువ్వు ఫీల్ అవుతావు నువ్వు హిస్టరీ లెసన్ అనేది కంప్లీట్ చేయకపోతే అంటున్నారు. అప్పుడు షీ కుడ్ ఆల్సో సే, తను ఇలా కూడా అని ఉండొచ్చు. ఎట్లా? యూ విల్ ఫీల్ ఆఫుల్, ఇక్కడ దీంతో మొదలు పెట్టారు. యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. కండిషన్, నువ్వు లెసన్ ముగించకపోతే, కంప్లీట్ చెయ్యకపోతే, పూర్తి చెయ్యకపోతే నువ్వు ఆఫుల్గా ఫీల్ అవుతావు అని చెప్తున్నారు. అది కండిషనే కదా. కండిషన్ వచ్చినప్పుడు ఇఫ్ నాట్ బదులుగా అన్లెస్ అనేది వాడతారనమాట. అది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్ ఓన్లీ. కానీ సెంటెన్సెస్ విత్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్ ఆర్ నెగటివ్ కండిషనల్ సెంటెన్సెస్. నువ్వు అది చెయ్యకపోతే, అన్లెస్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ నాట్ సక్సీడ్. అట్లా అన్లెస్ అనేది కండిషన్. అది నోటీస్ దట్ దీస్ సెంటెన్సెస్ హ్యాస్ 2 parts. ఈ సెంటెన్సెస్ 2 parts ఉన్నాయి. ద పార్ట్ దట్ బిగిన్స్ విత్ ఇఫ్ నాట్ or unless tells us the condition. This part has a verb in the present tense. ఇక్కడ చూడండి, ఈ verb present tense, feel అనే verb present tenseలో ఉన్నది. It tells us what will happen. ఏం జరుగుతుంది? నువ్వు ఒకవేళ అది కంప్లీట్ చేయకపోతే ఏం జరుగుతుంది? You will feel awful. Feel అనేది verb. If something else doesn't happen. ఏది సంథింగ్ ఎల్స్ డజంట్ హ్యాపెన్, ఏది జరగకపోతే, నువ్వు లెసన్ అనేది కంప్లీట్ చెయ్యకపోతే ఏం జరుగుతుంది? పాసిబుల్ రిజల్ట్ ఏంటి? యూ విల్ ఫీల్ ఆఫుల్. అది అనమాట. సో ద వర్బ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. యూ విల్ ఫీల్ ఆర్ యూ విల్ ఫీల్ ఆర్ యూ విల్ ఫీల్. ఓకేనా? అది అంటున్నారు ఇక్కడ. అలాంటి టైప్లో మీరు అన్లెస్ వాడచ్చు అంటున్నారు. Notice these 2 tenses again in the following examples. చూడండి, ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో దేర్ వోంట్ బీ ఎనీ బుక్స్ లెఫ్ట్. ఇది ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. విల్ అనేది ఉంట్. దే వోంట్ బీ ఎనీ బుక్స్ లెఫ్ట్ అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్. మనం ఆ పుస్తకాలని జాగ్రత్త పరచకపోతే మనకి ఏ బుక్స్ మిగలవు అనేది ఫ్యూచర్ టెన్స్. మనం ప్రిజర్వ్ ఇప్పుడు ప్రెసెంట్లో మనం ప్రిజర్వ్ చేయకపోతే అంటే ప్రెసెంట్ టెన్స్. అలాంటప్పుడు అన్లెస్ అనేది వాడతాం. యూ వోంట్ లెర్న్ యువర్ లెసన్స్ ఇఫ్ యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ. నువ్వు రెగ్యులర్గా చదవకపోతే నువ్వు లెసన్స్ని నేర్చుకోలేవు అంటున్నారు. చూడండి, ఇది ఫ్యూచర్ టెన్స్ వోంట్ అనేది. యూ డోంట్ స్టడీ నెగటివ్ ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ ఇన్ ద నెగటివ్ ఫామ్. అక్కడ ఇఫ్ వాడతారు. టామీ విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ అన్లెస్ హీ డ్రైవ్స్ మోర్.
ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ ఇచ్చాడు, ఇక్కడ సింపుల్ ప్రెసెంట్, ఇక్కడ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్, ఇక్కడ వోంట్. లెర్న్ యువర్ లెసన్స్ ఇఫ్ వాడితే నెగటివ్ ఫార్మ్ ఆఫ్ వాడాలి. ఇక్కడ అన్లెస్ వాడితే సింపుల్ ప్రెసెంట్ వస్తుంది. చూడండి, టామీ విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్, పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ అన్లెస్ హీ డ్రైవ్స్ మోర్ స్లోలీ. నువ్వు స్లోగా డ్రైవ్ చేయలేకపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో నువ్వు యాక్సిడెంట్కి గురవుతావు అంటున్నారు. అలాంటప్పుడు అన్లెస్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఇది సింపుల్ ప్రెసెంట్, ఇది నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ప్రెసెంట్. ఈ ఉదాహరణలన్నీ తీసుకొని కింద మనని ఫిల్ చేయమంటున్నారు. ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్, నేను ఒకవేళ అనూస్ పార్టీకి వెళ్ళకపోతే, డోంట్ వచ్చింది, టు నైట్ ఏం రాయాలి? షీ విల్ గెట్ అప్సెట్. తను బాగా అప్సెట్ అవుతుంది ఒకవేళ నేను అనూస్ పార్టీకి వెళ్ళకపోతే. ఇక్కడ డోంట్ గో, ఇక్కడ డోంట్ గో వచ్చింది, నేను విల్ గెట్ రాశాను ఫ్రెండ్స్. షీ విల్, ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ షీ విల్ గెట్ అప్సెట్. దెన్ ఇఫ్ యూ డోంట్, ఇక్కడ ఇఫ్, ఇఫ్ నాట్ ఈ రెండిట్లోనే ఇఫ్ నాట్ సెంటెన్సెస్. ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్, అంటే ఇక్కడ ఇఫ్ యూ డోంట్ కాల్ అనరు, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్. అమెరికన్ ఇంగ్లీష్లో నువ్వు ఆ హోటల్కి టెలిఫోన్ చేయకపోతే, ఫుడ్ చేసి ఆర్డర్ చేయకపోతే ఏం జరుగుతుంది? యూ విల్ మిస్ యోర్ మీల్. నువ్వు నీ మీల్ మిస్ చేస్తావు. ఇక్కడ చూడండి ఫ్యూచర్ టెన్స్, ఇక్కడ చూడండి ఫ్యూచర్ టెన్స్, ఇది ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ వర్బ్ ఉంది, ఇక్కడ ప్రెసెంట్ వర్బ్, ఇది ఫ్యూచర్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం జరుగుతుంది అనే, ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఓకే, అది లెఫ్ట్ ఓవర్. అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్, ఐ విల్ నాట్ write you another letter. నువ్వు ఇఫ్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్, నేను ఫస్ట్ లెటర్ రాశాను, నువ్వు నాకు సమాధానం ఇవ్వాలా, అది రైట్ బ్యాక్. ఇక్కడ నేను ఫస్ట్ రాసిన లెటర్కి నువ్వు సమాధానం ఇవ్వాలా. సో నువ్వు ప్రామిస్ చేయి ముందు, నువ్వు ఎప్పుడైతే ప్రామిస్ చేస్తావో నాకు తిప్పి లెటర్ రాస్తానని, అప్పుడే నేను మరొక లెటర్ రాస్తాను, అప్పటి వరకు నేను రాయను అంటున్నారు. సో విల్ నాట్ రైట్ యూ అనదర్ లెటర్, నేను ఇంకో లెటర్ అనేది రాయను, నువ్వు ఎప్పుడైతే తిప్పి రాస్తావో ఆ తర్వాతే నేను లెటర్ రాస్తాను అంటున్నారనమాట. సో అక్కడ అన్లెస్ రావాలి, ఇక్కడ నెగటివ్ ఫామ్ రాలేదు, జస్ట్ అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్, ఐ విల్ నాట్ రైట్ యూ అనదర్ లెటర్, నేను ఇంకో లెటర్ రాయను, విల్ నాట్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్, తను గేమ్స్ ఆడుకోకపోతే తను ఏమవుతుంది? షీ విల్ బికమ్ లేజీ. She doesn't, if don't కదా, if not. So if she doesn't play any games ఆడుకోకపోతే she will become lazy. Next, unless వచ్చింది ఇక్కడ, unless that little bird flies away quickly. ఆ చిన్న పక్షి, చిన్న పిచ్చుక పక్షి ఏదో ఒకటి, it flies away, ఎగరకపోతే the cat will pounce అంటే ఇట్లా ఎగిరి, దాని పాస్ ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ఎగురుతుంది కదా, అది పౌన్స్ అంటారు. పౌన్స్ ఆన్ ఇట్ అండ్ కిల్ ఇట్, దాని మీద పౌన్స్ అయ్యి దాన్ని చంపేస్తుందిట. సో ఈ కండిషన్, ఇవన్నీ కండిషనల్ క్లాసెస్ అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్కి వచ్చేసాం. చూడండి పేజ్ నెంబర్ 26.
27 and 28, thinking about language. The sound of music, friends. Name. Lesson name, The Sound of Music. Look at these sentences. Evelyn was determined to live a normal life. Evelyn అనేది అసలు చాలా నార్మల్ పీస్ఫుల్ లైఫ్ బతకాలని అనుకుంటుంది. Evelyn managed to conceal her growing deafness from friends and teachers. తన టీచర్స్ దగ్గర నుంచి, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తనలో కన్సీల్ అంటే తనలో దాగిన, తనలో ఉన్న ఆ చెవుడు, దాన్ని పెరుగుతున్న చెవుడిని మా ఫ్రెండ్స్కి, టీచర్స్కి తెలియకుండా దాచుకుందామని చూసిందిట. ఇక్కడ ఇది ఇటాలిసైజ్డ్ వర్డ్స్. ఓకే, కన్సీల్ ఉంది, ఇక్కడ లివ్ ఉంది. తర్వాత the italicized parts answers the question, what was Evelyn determined to do? అనే క్వశ్చన్కి వాట్ వాజ్ ఎవ్లిన్ డిటర్మైన్ టు డూ, ఏం చేయాలనుకుంటుంది? టు లివ్ అ నార్మల్ లైఫ్. ఇది దానికి సమాధానం. సెకండ్ క్వశ్చన్, వాట్ డిడ్ ఎవ్లిన్ మేనేజ్ టు డూ? ఎవ్లిన్ ఏం చేసింది? తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి తన పెరుగుతున్న తన చెవిటితనాన్ని దాచేయాలని చూసింది. అది దే బిగిన్ విత్ టు వర్బ్. టు లివ్, చూసారా? టు లివ్, టు కన్సీల్. టు లివ్, టు కన్సీల్. ఇలా కంప్లీట్ కింద సెంటెన్సెస్ ఇచ్చారు. ఇలా కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, బిగిన్ విత్ టు వర్బ్ అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద బ్రాకెట్. ఈ ఇచ్చిన వాటిలో మనం ఏదైనా రాసుకోవచ్చు, కానీ టు అనే వర్బ్తో మొదలవ్వాలి. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ ఏం చేస్తుంది? నమ్ముతుంది. దేన్ని? టు విన్ ద కాంపిటీషన్. We all want dash. What do we all want to do? We all want to succeed in our lives. To succeed. చూసారా ఇక్కడ కూడా? To succeed in our lives. To win, to succeed. ఇక్కడ they advised the hearing impaired child's mother. ఎవరికైతే చెవుడుందో, హియరింగ్ ఇంపైర్డ్ అంటే వినలేని వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్ డెఫ్నెస్ ఉన్నవాళ్ళు, ఆ పాపకి, ఆ చైల్డ్ వాళ్ళ మదర్కి ఏం అడ్వైస్ చేశారు? టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఆ బిడ్డని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అది అడ్వైస్ చేశారట. సో టు టేక్ కేర్. టు టేక్ అనేది వర్బ్. నెక్స్ట్, ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు dash. What did the authorities permit us to do? To perform. The authorities permitted us to perform the dance on stage. స్టేజ్ మీద డాన్స్ వేయడానికి అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారట. అథారిటీస్ అంటే మనకు పై స్థాయిలో ఉన్నవాళ్ళు. నెక్స్ట్, ఎ మ్యూజిషియన్ డిసైడెడ్ టు డాష్. మ్యూజిషియన్ ఏం చేస్తాడు? ప్లే ద మ్యూజిక్. టు ప్లే ద మ్యూజిక్. ఇక్కడ టు వాళ్ళే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా వర్బ్తో రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాళ్ళే ఇచ్చారు. టు ప్లే ద మ్యూజిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. ఆడియన్స్ అంటే జనరలీ మనం పాడేది కానీ ఏదైనా కానీ కూర్చొని వింటున్న వాళ్ళని ఆడియన్స్ అంటారు. టు ప్లే ద మ్యూజిక్. ఇక్కడ టు ప్లే వచ్చిందా ఫ్రెండ్స్? టూతో కలిపిన వర్బ్స్ అన్నీ. ఎస్. నెక్స్ట్, పేజ్ నెంబర్ 26, 27, 28. ఫ్రమ్ ద టెక్స్ట్ ఆన్ బిస్మిల్లా ఖాన్ మీద టెక్స్ట్, ఫైండ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ మ్యాచ్ దీస్ డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్కి సంబంధించిన వర్డ్స్ ఏంటి? ఈ బిస్మిల్లా ఖాన్ అనే దీంట్లో పారాగ్రాఫ్లో ఈ వర్డ్స్కి, ఇక్కడున్న వర్డ్స్కి సంబంధించిన ఫ్రేసెస్ ఆర్ వర్బ్స్ అనేది ఫిల్ చేయమంటున్నారు. ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్ అంటే ఏమంటారు? రాయల్ రెసిడెన్స్ అంటే చాలా పెద్ద పెద్ద కింగ్, క్వీన్ అలాంటి వాళ్ళు, మినిస్టర్స్, సీఎం, పిఎం, వీళ్ళు రాయల్ పీపుల్. ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్ని రాయల్ రెసిడెన్స్ అంటాం.
ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్ అంటే సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఒంటరితనం. ఎ పార్ట్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నెససరీ. ఏది చాలా చాలా అవసరం, అబ్సల్యూట్లీ నెససరీని ఏమంటాము? ఇండిస్పెన్సిబుల్. చాలా అవసరమైనది, డిస్పెన్స్ చేయలేము, తీసిపడేయలేనిది. టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్. టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్ అంటే ఏంటి? ఇన్వెంట్. ఇప్పటి వరకు చెయ్యనిది కొత్తగా సృష్టించేది, దాన్ని ఇన్వెంట్ అంటారు. వితౌట్ మచ్ ఎఫర్ట్. ఎఫర్ట్ లేనిది అంటే ఎఫర్ట్లెస్లీ. క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. క్విక్లీ అంటే అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. థిక్ అండ్ ఫాస్ట్ని ఇలాంటి ఫ్రేస్లో వాడతారనమాట, థిక్ అండ్ ఫాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, టిక్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ సెంటెన్స్కి తగినట్టుగా రెండు ఇచ్చారు ఫ్రెండ్స్ వర్డ్స్. ఇది ఏది కరెక్ట్ అని టిక్ చేయమంటున్నారు. వెన్ సంథింగ్ ఇస్ రివైవ్డ్. రివైవ్డ్. రివైవ్డ్ అంటే మళ్ళా ఒకసారి చేసిన పనిని మళ్ళీ ఒకసారి తిప్పి చూసుకుంటున్నారు, రైటా రాంగా అని ఒకసారి రివైజ్ చేసుకోవడం అంటున్నాం కదా. అంటే మన పరీక్షల దగ్గరకు వచ్చిన తర్వాత చదివిన కంటెంట్ అయినా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం కదా, అట్లా రివైవ్డ్. వెన్ సంథింగ్ ఇస్ రివైవ్డ్, రివైవ్డ్ అంటే లివ్స్ అగైన్, దాని మీనింగ్ లివ్స్ అగైన్. నెక్స్ట్, వెన్ అ గవర్నమెంట్ బ్యాన్ సంథింగ్. గవర్నమెంట్ దేన్నన్నా బ్యాన్ చేయడం అంటే ఏంటి? ఇట్ వాంట్స్ ఇట్ స్టాప్డ్ ఆర్ స్టార్టెడ్. బ్యాన్ అంటే స్టాప్డ్. ఇక్కడ బ్యాన్ ఇటాలిక్స్ చేశారు కాబట్టి స్టాప్డ్. వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే చాలా పవిత్రమైన. వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్ అంటే ఏంటి? వెల్కమ్ ఇట్. మనం దాన్ని ఎప్పుడు ఆహ్వానిస్తాం. వెన్ వీ టేక్ టు సంథింగ్ వీ ఫైండ్ ఇట్. వెన్ వీ టేక్ టు సంథింగ్, మనం ఏదైనా స్వీకరించినప్పుడు మనకి ప్రతిదీ ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెన్ యూ అప్రిషియేట్, దేన్నైనా మెచ్చుకోవడం, పొగడడం, మంచి దృష్టితో చూడగలిగినప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్. అంతే కదా, ఇట్స్ ఆఫ్ నో యూస్ కాదు, గుడ్ అండ్ యూస్ఫుల్. వెన్ యూ రెప్లికేట్ సంథింగ్. రెప్లికేట్ అంటే 1 2 అవ్వడం, 2 4 అవ్వడం, 4 8 అవ్వడం, అట్లా. రెప్లికేట్ సంథింగ్, యూ డూ ఇట్ ఫర్ సెకండ్ టైం కదా. రెప్లికేట్ అంటే మళ్ళా దాన్నే రెండోసారి. వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్. టర్మ్స్, మన ఇద్దరం ఒక టర్మ్స్ మీద ఉందాము, ఒకే టర్మ్స్ మీద ఉందాము, ఒక అండర్స్టాండింగ్లో ఉందాము అనేది. వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్ అంటే అక్కడ ఏమొచ్చింది? ఇట్ ఈస్ నో లాంగర్ అప్సెట్టింగ్. అది అప్సెట్ మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావు, మన ఇద్దరం ఒకటే టర్మ్స్లో ఉంటున్నాం. అంటే నువ్వే మాట అంటే నేను ఒప్పుకుంటా, నేనే మాట అంటే నువ్వు ఒప్పుకుంటావు. సో మన ఇద్దరి మధ్య నో లాంగర్ అప్సెట్. ఇంక నుంచి ఏమాత్రం మనసు బాధ అనేది ఉండదు. అది నో లాంగర్ అప్సెట్టింగ్. నెక్స్ట్, డిక్షనరీ వర్క్లో ద సౌండ్ ఆఫ్ షెనాయ్ ఇస్ ఆస్పీషియస్ అంటే షెనాయ్ సౌండ్ బాగానే ఉంటుంది, అది ఆస్పీషియస్. ద ఆస్పీషియస్ సౌండ్ ఆఫ్ ద షెనాయ్ ఇస్ యూజువలీ హర్డ్ అట్ మ్యారేజెస్లో. ఇదే సెంటెన్స్ని మనం ఎలా మార్చాము చూడండి. ద అడ్జెక్టివ్ ఆస్పీషియస్ ఇట్లా వాడినప్పుడు ఇది అడ్జెక్టివ్ అయింది. సౌండ్ గురించి, షెనాయ్ అనే సౌండ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంది ఆ సౌండ్? ఆస్పీషియస్గా ఉంది కాబట్టి అడ్జెక్టివ్ అయింది. ఇక్కడ ద అడ్జెక్టివ్ ఆస్పీషియస్ కెన్ అకర్ ఆఫ్టర్ ద వర్బ్ బీ యాజ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆర్ బిఫోర్ అ నౌన్ యాజ్ ఇన్ ద సెకండ్. నౌన్కి ముందు, ఇది నౌన్ కదా షెనాయ్, సౌండ్ ఆఫ్ ద షెనాయ్ అనేది నౌన్కి ముందైనా ఉండొచ్చు, అండ్ నాట్ బిఫోర్ ఎ నౌన్. ఇక్కడ చూడండి, as in the second, but there are some adjectives which can be used after the verb be form verb tarvata konni adjectives vaadtamta, and not before a noun mundu kaadu, only after the verb. enti Ustad Faiz Khan was overjoyed. So chusara be form verb ante was, is, are, were, ivanni be form verbs. వీటికి ఆఫ్టర్ ద వర్బ్, ఆఫ్టర్ ఉంటే అది అడ్జెక్టివ్. దిస్ ఇస్ అడ్జెక్టివ్.
వి కాంట్ సే ద ఓవర్జాయిడ్ మ్యాన్, ఇలా రాయలేం కదా. ద ఓవర్జాయిడ్ మ్యాన్ నౌన్కి ముందు అస్సలు రాదు, ద ఓవర్జాయిడ్ మ్యాన్ అనేది రాదు. లుక్ అట్ దీస్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ. చూద్దాం, డిక్షనరీలో కొన్ని ఎంట్రీస్ ఉన్నాయిట. చూడండి, ఇక్కడ ఎల్డర్ అనేది అడ్జెక్టివ్, ఓన్లీ బిఫోర్ నౌన్, ఎల్డర్ బ్రదర్ అలా వస్తుంది కదా. చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ పీపుల్, దేని ఎల్డర్ అనే దేనికి సంబంధించింది, దేని గురించి మాట్లాడతాము, పీపుల్ అనే నౌన్ గురించి. ఎస్పెషలీ 2 మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, ఇద్దరు గురించి కంపేర్ చేస్తున్నప్పుడు ఒకళ్ళ కంటే చాలా ఎల్డర్, వయసులో చాలా పెద్దవారు. ఓల్డర్ అంటే మై ఎల్డర్ బ్రదర్, హిస్ ఎల్డర్ బ్రదర్, సిస్టర్, used without a noun immediately after it to show who is the elder of the 2 people. The elder of their 2 sons అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, హిస్ ఎల్డర్ సిస్టర్ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్లో ద ఎల్డర్ అని వచ్చిందంటే హూ ఈస్ ద ఎల్డర్ ఆఫ్ 2 people. నెక్స్ట్ థర్డ్ వన్లో ద ఎల్డర్ యూస్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంబడీస్ నేమ్ టు షో దట్ దే ఆర్ ద ఓల్డర్ ఆఫ్ 2 people. ఇప్పుడు పిట్ ద ఎల్డర్, ఇది నేమ్ తర్వాత వచ్చిన ఎల్డర్ అయితే అంటే ఏంటి, పిట్ ద ఎల్డర్, ఇదేం చేస్తున్నాం, టు షో దట్ దే ఆర్ ద ఓల్డర్, అంటే ఎవరి గురించి అయితే ఏ నౌన్ తర్వాత వచ్చిందో వాళ్ళే పెద్దోళ్ళని చెప్పడానికి. 3 విధాలుగా దీన్ని మనము, ఇదే పదాన్ని 3 విధాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాంటిదే చూడండి, అవేక్ అనేది అడ్జెక్టివ్గా అయినా ఉంటుంది, అది వర్బ్గా అయినా ఉంటుంది. అవేక్ అంటే మేలుకోవడం. అడ్జెక్టివ్ అయితే నాట్ బిఫోర్ నౌన్ ముందు రాదుట. అడ్జెక్టివ్ మీనింగ్ ఏంటి, అవేక్ మీనింగ్ ఏంటి, నాట్ అస్లీప్. అవేక్కి మీనింగ్ మేలుకోవడం, నిద్రపోని. నాట్ అస్లీప్ అంటే నిద్రపోకుండా. ఎస్పెషలీ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్లీపింగ్, నిద్రపోవడానికి ముందు, నిద్రపోయిన తర్వాత అని అర్థం అవేక్ అంటే. టు బీ హాఫ్ ఆర్ ఫుల్లీ అవేక్, టు బీ వైడ్ అవేక్ అంటే అసలు కంప్లీట్గా మేలుకోవడం, అసలు నిద్ర లేకుండా ఉండడం. ఐ వాజ్ స్టిల్ అవేక్ వెన్ హీ కేమ్ టు బెడ్, తను బెడ్ మీదకి వచ్చినప్పుడు నేను కంప్లీట్గా మేల్కొనే ఉన్నాను అని అర్థం. అది. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో పేజ్ నెంబర్ 26, 27, 28 ఫ్రెండ్స్. ఇండిస్పెన్సిబుల్ ఇవన్నీ ఇచ్చాడు. ఫస్ట్ వీటికి నేను ఒక అడిషనల్ నోట్స్లో నేను మీకు మీనింగ్స్ రాసేస్తాను. చూడండి, ఫస్ట్ ఇండిస్పెన్సిబుల్ అంటే ఇక్కడ వార్యమైన లేతే అవశ్యకమైన, సో అనివార్యమైన ఆర్ చాలా అవసరమైన. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఒక సెంటెన్స్ ఏమైనా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనకి ఎలా హ్యావ్ బికమ్ ఇండిస్పెన్సబుల్ టు మోడర్న్ లైఫ్. ఇప్పుడున్న మోడర్న్ ట్రెండ్కి మనకి ఎలక్ట్రానిక్తో సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నీ, మొబైల్ ఫోన్ కానీ, లేకపోతే ఛార్జర్ కానీ, లేకపోతే బ్యాటరీస్ కానీ, అది ఇండిస్పెన్సబుల్ మన లైఫ్లో, అది దానికి మీనింగ్. సెకండ్ పదం ఏంటి ఫ్రెండ్స్ మనకి, ఇంప్రెస్డ్ అనేది ఆకట్టుకున్నాడు ఆర్ కున్నది, ఆకట్టుకున్నది ఆర్ ఆకట్టుకోవడం. ఓకే, ఏమనొచ్చు, హీ వాస్ ఇంప్రెస్డ్ బై హిస్ ఫ్రెండ్స్ స్పీచ్. ఫ్రెండ్ ఎవరో మాట్లాడాట, సో తన మాటలకి, తన స్పీచ్కి బాగా ఇంప్రెస్ అయ్యాట, సో ఆకట్టుకున్నట్ట. థర్డ్ వన్ అఫ్రైడ్ అంటే మనకు తెలుసు కదా, భయపడ్డాను. భయపడ్డాడు లేకపోతే భయపడ్డాను, భయపడ్డది, అవన్నీ.
దీనికి ఏంటి, రాఘవ్ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. డాగ్స్ అంటే ఎవరికి కొంతమందికి భయం ఉంటుంది కదా, సో రాఘవ్ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. నెక్స్ట్ 4th అవుట్డోర్. అవుట్డోర్ అంటే బయట, బాహ్య బయట. అవుట్డోర్ గేమ్స్ ఆర్ నెససరీ ఫర్ కీపింగ్ అవర్ సెల్ఫ్స్ హెల్దీ. మనం హెల్తీగా ఉంచుకోవాలంటే బయటికి వెళ్ళి పరిగెత్తాలి, స్కిప్పింగ్ ఆడాలి, షటిల్ ఆడాలి, సో అట్లా క్రికెట్ ఆడాలి. ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ అనమాట. అవుట్డోర్ అంటే బయట, ఇంటి నుంచి బయట అవన్నీ ఆడితే మనం హెల్తీగా ఉంటాము. అది ఒక చిన్న ఉదాహరణ సెంటెన్స్. నెక్స్ట్ ప్యాటర్నల్. ప్యాటర్నల్ అంటే అంటే తండ్రి వైపు, పితృ సంబంధమైన. సో తండ్రికి వైపు పెదనాన్నలు, బాబాయిలు, తర్వాత బామ్మ, తాతయ్య, వీళ్ళందరూ తండ్రి వైపు వాళ్ళు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, మై పెటర్నల్ అంకుల్ లివ్స్ ఇన్ చెన్నై. అంటే నా పెదనాన్న కానీ బాబాయ్ కానీ రావచ్చు. మై పెటర్నల్ అంకుల్ లివ్స్ ఇన్ చెన్నై. నెక్స్ట్ కౌంట్లెస్, లెక్కలేని. సో దెర్ ఆర్ కౌంట్లెస్ స్టార్స్ ఇన్ ద స్కై. స్కై మీద అసలు మన లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయిట, అక్కడ కౌంట్లెస్ వాడతాము. నెక్స్ట్ 7th ఏంటి ఫ్రెండ్స్, ప్రైస్లెస్. ప్రైస్లెస్ అంటే వెలకట్టలేని. వెలకట్టని ఏమనొచ్చు, మనకి వెలకట్టనిది ఏంటి, చాలా అందంగా ఉండేది ఏంటి, చాలా స్వచ్ఛమైన చిన్నపిల్లల నవ్వు. చిల్డ్రన్ స్మైల్స్ ఆర్ ప్రైస్లెస్. పసిపిల్లలు ఎంత చక్కగా ఉంటుంది, వాళ్ళల్లో కల్మషం ఉండదు కదా, అది చిల్డ్రన్ స్మైల్స్ ఆర్ ప్రైస్లెస్ అనమాట. ఇది వీటికి మీనింగ్. సో ఇప్పుడు మన ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళిపోదాం, బాక్స్కి. చూడండి, ఇప్పుడు ఈ పదాలకి మీనింగ్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఇది నౌన్కు ముందే వాడతారా, నాట్ బిఫోర్ నౌన్, ఓన్లీ బిఫోర్ నౌన్, నౌన్కు ముందు మాత్రమే వాడతారా, నౌన్కు ముందు వాడకూడదా, బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బి వాడతారా, ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇండిస్పెన్సబుల్ నౌన్కు బిఫోర్ వాడరు, ఓన్లీ బిఫోర్ నౌన్, నౌన్కి బిఫోర్ వాడరు. నాట్ బిఫోర్ నౌన్ కాదు, ఇది బిఫోర్ ద వర్బ్ వాడతారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బి ఫామ్ వర్బ్స్కి ముందు వాడతారు. ఇంప్రెస్డ్ కూడా ఇక్కడ బిఫోర్ వాడరు, నాట్ బిఫోర్ నౌన్, నౌన్ ముందు ఇంప్రెస్డ్ అనేది వాడరు. సో ఇక్కడ వాడరు, ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బి వాడతారు. నెక్స్ట్ ఉండండి ఫ్రెండ్స్ ఒకసారి. అఫ్రైడ్ అనేది కూడా బిఫోర్ నౌన్, ఓన్లీ బిఫోర్ నౌన్ వాడరు. నాట్ బిఫోర్ నౌన్ వాడచ్చు, బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బి వాడచ్చు. నెక్స్ట్ అవుట్డోర్ అనేది ఓన్లీ బిఫోర్ నౌన్, అవుట్డోర్ గేమ్స్ నౌన్ ముందే వాడాలి దీన్ని. ప్యాటర్నల్ అంకుల్, ప్యాటర్నల్ ఆంటీ నౌన్ ముందే వాడాలి. కౌంట్లెస్ స్టార్స్ నౌన్ ముందే వాడాలి. ప్రైస్లెస్ మనీ నౌన్ ముందే వాడాలి. నాట్ బిఫోర్ నౌన్ రాదు. అండ్ దీనికి ప్రైస్లెస్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ దీనికి మటుకే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ లెసన్కి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. ద లిటిల్ గర్ల్, పేజ్ నెంబర్ 38, 39, 40లో ఉన్నది. ద లిటిల్ గర్ల్ చూడండి, ఇక్కడ మనకి దే వాస్ అ గ్లాడ్ అంటే చాలా సంతోషమైన, హ్యాపీగా. గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ క్యారియేజ్ గ్రోయింగ్ ఫెయింటర్. ఇక్కడ గ్లాడ్ అంటే చాలా హ్యాపీ అబౌట్ సంథింగ్, దేని గురించో తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన మిగతా వేరే వర్డ్స్ సినోనిమ్స్, గ్లాడ్ అనొచ్చు, హ్యాపీ అనొచ్చు, ప్లీజ్డ్ అనొచ్చు, డిలైటెడ్ అనొచ్చు, థ్రిల్డ్ అనొచ్చు, ఓవర్జాయిడ్ అతి సంతోషమైన,
ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. సినోనిమ్స్ అంటే ఒక పదానికి అదే మీనింగ్ ఇచ్చిన వేరు పదాలన్నీ సినోనిమ్స్ అంటాం. వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ దట్ హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్. హవెవర్ ఇవన్నీ ఏం చేస్తుంది, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు మనకి టాస్క్ ఇచ్చారు. రీడ్ ద సెంటెన్సెస్ బిలో. షీ వాజ్ గ్లాడ్ వెన్ ద మీటింగ్ వాస్ ఓవర్. ద చీఫ్ గెస్ట్ వాజ్ ప్లీజ్డ్ టు అనౌన్స్డ్ ద నేమ్ ఆఫ్ ద విన్నర్. తను మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయిందంట. తర్వాత చీఫ్ గెస్ట్ ఏమో విన్నర్ పేరు చెప్పేది, ఎవరైతే గెలుచుకున్నారో దాన్ని అనౌన్స్ చేసేందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడంట. యూజ్ అన్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద సినోనిమ్స్. ఇక్కడ సినోనిమ్స్ ఇచ్చాడండి, దానికి సంబంధించిన అదే లాంటి సినోనిమ్ వర్డ్ ఇక్కడ ఒక పదం ఇచ్చాడు. దీనికి సినోనిమ్ అనే దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే వేరే పదాన్ని ఇక్కడ మనకి రాయమంటున్నారు. షీ వాస్ థ్రిల్డ్. వెరీ ప్లీజ్డ్ అంటే థ్రిల్డ్. న్యూస్ వినటానికి, వాళ్ళ బ్రదర్ పెళ్ళి న్యూస్ వినడానికి చాలా థ్రిల్డ్గా ఫీల్ అయ్యారు. సో వెరీ ప్లీజ్డ్కి థ్రిల్డ్ అనొచ్చు. ఐ వాజ్ డాష్డ్ టు బీ ఇన్వైటెడ్ టు ద పార్టీ. పార్టీకి ఇన్వైట్ చేయడానికి ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ అండ్ ఎగ్జైటెడ్ అబౌట్. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు పార్టీకి పిలుస్తారని. సో ఐ వాస్ ఇక్కడ వేరే ఏ పదం వాడచ్చు, అన్నీ హ్యాపీనెస్కి సంబంధించింది. ఐ వాజ్ డిలైటెడ్. థ్రిల్డ్ అనేది ఇక్కడ వాడరు. షీ వాజ్ డాష్ అట్ ద బర్త్ ఆఫ్ హర్ గ్రాండ్ డాటర్. మనవరాలు పుట్టిందిట. సో అలాంటి వాటికి తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. అక్కడ ఏమంటారు, చాలా సంతోషం అంటే ఓవర్ జాయిడ్. నెక్స్ట్, ద కోచ్ వాస్ డాష్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. డాన్స్ కోచ్ ఉన్నారు, డాన్స్ నేర్పించుంటారు. సో ఎవరైనా తను వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే అది చూసిన కోచ్ ఏమయ్యాడు, హీ వాజ్ ప్లీజ్డ్, తృప్తిగా. షీ వాజ్ వెరీ డాష్ విత్ హర్ రిజల్ట్స్. తన రిజల్ట్స్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దట్ వాస్ హ్యాపెండ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 38, 39, 40లో స్టడీ ద యూస్ ఆఫ్ ద వర్డ్ బిగ్. బిగ్ అనే పదానికి మనకి హీ వాజ్ సో బిగ్, హిస్ హ్యాండ్స్ అండ్ ఇట్స్ నెక్, ఎస్పెషలీ హిస్ మౌత్. తను ఏమంటున్నారు, బిగ్ ఏంటి, తన చేతులు, తన మెడ, తన మూతి అన్నీ చాలా పెద్దగా ఉందిట. పెద్ద అనే మీనింగ్ ఏంటి, లార్జ్ ఇన్ సైజ్. డిక్షనరీ సహాయంతో ఇక్కడ ఇచ్చిన దీనికి, అంటే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఒక చిన్న వర్డ్, దానికి సంబంధించిన చిన్న మీనింగ్ని రాయమంటున్నారు. యు ఆర్ ఎ బిగ్ గర్ల్ అంటే ఏంటి, నువ్వు వయసులో చాలా పెద్దదానివి అని అర్థం కదా, ఓల్డర్ అని రాశారు వాళ్ళు. అలాగే మనం టుడే యు ఆర్ గోయింగ్ టు టేక్ ద బిగ్గెస్ట్ డెసిషన్. బిగ్గెస్ట్ డెసిషన్ అంటే ఏంటి రాయొచ్చు మనం, మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్. Their project is full of big ideas. Their project is full of big ideas అంటే ఏం రాయొచ్చు దాని మీనింగు, their project is full of great ideas, గొప్ప ఐడియాస్. క్రికెట్ ఇస్ అ బిగ్ గేమ్ ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ బిగ్కి మీనింగ్ ఏంటి, మనకి బిగ్ గేమ్ అంటే వెరీ పాపులర్. ఇదే బిగ్కే ఎన్ని కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లతా మంగేశ్వర్. ఇక్కడ బిగ్కి మీనింగ్ ఏంటి, మళ్ళా గ్రేట్ వస్తుంది. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ లతా మంగేష్కర్. యూ హ్యావ్ టు కుక్ అ బిట్ మోర్ యాజ్ మై ఫ్రెండ్ ఇస్ అ బిగ్ ఈటర్. ఇక్కడ మళ్ళీ బీట్ వచ్చింది, బిగ్ వచ్చింది. యూ హ్యావ్ టు కుక్ అ బిట్ మోర్ యాజ్ మై ఫ్రెండ్ ఇస్ అ బిగ్ ఈటర్. నువ్వు చాలా ఎక్కువ కుక్ చేయాలి, ఎందుకనంటే మా ఫ్రెండ్ చాలా ఎక్కువ తింటాడనమాట. ఇక్కడ బిగ్కి మీనింగ్ ఏంటి, మళ్ళా గ్రేట్ వస్తుంది. హిస్ అ గ్రేట్ ఈటర్. వాట్ అ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్. ఇక్కడ వాట్ అ బిగ్ హార్ట్, నీకు ఎంత పెద్ద జాలి హృదయం, ఎంత పెద్ద హృదయం, నీకు చాలా పెద్ద మనసు అంటారు కదా. అక్కడ అంటే ఏంటి, వెరీ అఫెక్షనేట్ అని. ఆ బిగ్కి మీనింగ్ ఏంటి, వెరీ అఫెక్షనేట్
ఆర్ లార్జ్ హార్టెడ్, చాలా పెద్ద మనసు అని మీనింగ్. నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ రిపోర్టింగ్ చూడండి. ఇక్కడ వాట్ స్క్రీమ్డ్ మదర్, వాట్ అని అరిచిందిట మదర్. ఎలా అరిచింది? వాట్ అని అరిచింది. షీ విస్పర్డ్ అంటే నిదానంగా స్లోగా చెప్పడం, రహస్యం చెప్పేలా, నో అని. హీ ఆర్డర్ చేశాడు, సెటప్ కూర్చో, అది. ద ఇటాలిసైజ్డ్ వర్డ్స్, ఇవన్నీ ఇటాలిసైజ్డ్ వర్డ్స్. స్క్రీమ్డ్, విస్పర్డ్, ఆర్డర్డ్. వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్, we quote or report what someone has said or thought by using a reporting verb. ఏమంటున్నాం, మనం దేన్నైతే ఏదైనా కోట్ చేస్తున్నామో, ఏదైనా రిపోర్ట్ చేస్తున్నామో, వాట్ సమ్వన్ హ్యాస్, వేరే వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం చెప్తున్నప్పుడు అక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది వాడతాము. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఎవ్రీ రిపోర్టింగ్ క్లాస్ కంటైన్స్ అ రిపోర్టింగ్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్రామిస్డ్, ఇది రిపోర్టింగ్ వర్బ్, రిపోర్ట్ చేస్తుంది. దేన్ని? హీ ప్రామిస్డ్ టు, తను చెప్పిన విషయం, నా ప్రాజెక్ట్కి తను హెల్ప్ చేస్తానన్నాడు, తను చెప్పిన విషయాన్ని చెప్పేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ వాడతాం. హీ ప్రామిస్డ్ టు హెల్ప్ ఇన్ మై ప్రాజెక్ట్. హౌ ఆర్ యూ డూయింగ్, సీమా ఆస్క్డ్. సీమా ఏమడిగింది? నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా చదువుకుంటున్నావు అని అడిగింది. we use verbs of reporting. ఎక్కడెక్కడ వాడతాం ఈ రిపోర్టింగ్ వర్బ్? ఏమైనా అడ్వైస్ చేయడానికి, ఏమైనా ఆర్డర్ చేయడానికి, ఏదైనా ఒక స్టేట్మెంట్ని మనం చెప్పేటప్పుడు, లేకపోతే ఏదైనా మన ఆలోచనల్ని చెప్పేటప్పుడు, మన ఉద్దేశాలని చెప్పినప్పుడు. ఇంటెన్షన్స్ అంటే ఉద్దేశాలు. మన క్వశ్చన్స్, మనకేదైనా సందేహాలు ఉంటే, మనకేదైనా రిక్వెస్ట్, కోరికలు ఉంటే, మనం ఎవరికైనా సారీ చెప్పాలి, ఎవరినైనా తిట్టేసాం, అపాలజీ అంటే సారీ. మేనర్ ఆఫ్ స్పీకింగ్ ఒక ఉంటుంది కదా, మన అఫీషియల్స్ దగ్గరకు వెళ్ళి మనం క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా ఫ్రెండ్స్ అని మాట్లాడలేరు కదా, అది మేనర్ ఆఫ్ స్పీకింగ్. అలాంటి వాటికి వి యూస్ రిపోర్టింగ్ వర్బ్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు, దీంట్లో రిపోర్టింగ్ వర్బ్స్ని అండర్లైన్ చేయమంటున్నారు. హీ సేస్ హీ విల్ ఎంజాయ్, హీ సేస్ హీ విల్ ఎంజాయ్. నెక్స్ట్ రిపోర్ట్ చేస్తుంది. ఏమని రిపోర్ట్ చేస్తుంది? తను బైక్ రైడ్ చేయడం చాలా సంతోషంట, చాలా ఎంజాయ్ చేస్తాడంట, అది రిపోర్ట్ చేస్తుంది కదా, అందుకని సేసే రిపోర్టింగ్ వర్బ్. ఫాదర్ మెన్షన్డ్ దాట్ హీ వాజ్ గోయింగ్ ఆన్ అ హాలిడే. హాలిడేకి ఫాదర్ ఎక్కడికో వెళ్తున్నారట. సో ఏది రిపోర్ట్ చేస్తుంది మనకి విషయాన్ని? మెన్షన్డ్. నో వన్ టోల్డ్ అస్, హీ ఆన్సర్డ్, ఐ వండర్డ్. బెన్ టోల్డ్, రతన్ అపాలజైజ్డ్. ఇవన్నీ రిపోర్టింగ్ వర్బ్స్. నెక్స్ట్ సమ్ వర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్. బాక్స్లో కొన్ని రిపోర్టింగ్ వర్బ్స్ ఇచ్చారంట. కరెక్ట్ వర్బ్స్ని చూస్ చేసి దీంట్లో ఫిల్ చేయమంటున్నారు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ డాష్ ద ఉమెన్, రిమార్క్డ్ ద ఉమెన్. రిమార్క్డ్ వస్తుంది ఫ్రెండ్స్. నేనేం భయపడట్లేదు అని అంటుంది ఎవరు? రిమార్క్ ద ఉమెన్. సో తను చెప్పుకుంటుంది. లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేసేయి. లీవ్ మీ అలోన్ మై మదర్ డాష్ మై మదర్ షౌటెడ్, మై మదర్ షౌటెడ్. మదర్ అరిచిందంట, ఏమని? నన్ను ఒంటరిగా వదిలేయండి అని. ద చిల్డ్రన్ డాష్ దట్ ద రోడ్స్ వేర్ క్రౌడెడ్ అండ్ నాయిసీ. రోడ్స్ అన్నీ బాగా జనాలు ఉన్నారట, బాగా శబ్దంగా ఉందిట. అక్కడ ఏమొస్తుంది? ద చిల్డ్రన్ వేర్ కంప్లైనింగ్. చిల్డ్రన్ కాబట్టి ప్లూరల్ కాబట్టి వేర్ వాడాం. చిల్డ్రన్ వేర్ కంప్లైనింగ్. ఇక్కడ వేర్ ఉంది, రోడ్స్ వేర్ క్రౌడెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి. పర్హాప్స్ హీ ఈసెంట్ అ బ్యాడ్ సార్ట్ ఆఫ్ అ చాప్ ఆఫ్టర్ ఆల్. హీ ఈసెంట్, తను అసలు చెడ్డ పిల్లడు. చాప్ అంటే బాయ్, స్మాల్ బాయ్ అని అర్థం. హీ ఈసెంట్ అ బ్యాడ్ సార్ట్ ఆఫ్ అ చాప్ ఆఫ్టర్ ఆల్. తను అసలు చెడ్డ గుణాలు ఉన్న పిల్లాడే కానే కాదు. డాష్ ద మాస్టర్, రిప్లైడ్ ద మాస్టర్. ఎందుకంటే కొమా వేసి డాష్ ఇచ్చారు కాబట్టి రిప్లైడ్ ద మాస్టర్. పర్హాప్స్ అంటే బహుశా అంటే రిప్లై చేయడమే కదా, అందుకని. లెట్స్ గో అండ్ లుక్ అట్ ద స్కూల్ గ్రౌండ్. సో స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి చూద్దాము. డాష్ ద స్పోర్ట్స్ టీచర్.
స్పోర్ట్స్ టీచర్ ఏం చెప్పారు, సజెస్ట్ చేశారు. సో సజెస్టెడ్. ద ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడు ఆర్డర్ చేస్తారు, ఆర్డర్డ్ ఆల్ ద పాసెస్ బై టు కీప్ ఆఫ్ ద రోడ్. ఆ రోడ్ దాటి ఆ రోడ్ రాకుండా పక్క రోడ్ నుంచి వెళ్ళమని ఆర్డర్డ్ ద పాసెస్ బై. నెక్స్ట్ పేజ్ నెంబర్ 51 and 52లో కొన్ని పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హియర్ ఆర్ సమ్ ఫోర్త్ లెసన్లో వచ్చేసాం మనం. ఎ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ పేజ్ నెంబర్ 51 and 52లో నోట్ చేయండి. హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. చూస్ ద వర్డ్ ఫ్రమ్ ద బ్రాకెట్స్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్. ఈ వర్డ్ ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్స్ ఇది అనమాట. దీని బదులుగా వేరే వర్డ్స్ ఏమేమి వాడచ్చు అని చెప్తున్నారు. A few years later the marriage faltered. False అంటే ఫెయిల్ అవ్వడం. Einstein was constantly at odds with people at the university. Odds అంటే ఆడ్ నెంబర్ అవుట్ అంటారు కదా, కొంచెం వ్యతిరేకంగా. odds అంటే ఆన్ బ్యాడ్ టర్మ్స్, ఇన్ డిసగ్రిమెంట్ అన్హ్యాపీ అంటే ఇన్ డిసగ్రిమెంట్. ఏ చెప్పినా తను ఒక్కడే ఆడ్గా ఉండడం అంటే వ్యతిరేకంగా ఉండడం, అది డిసగ్రిమెంట్ వస్తుంది. ది న్యూస్ పేపర్స్ ప్రొక్లైమ్డ్ హిస్ వర్క్ యాజ్ అ సైంటిఫిక్ రెవల్యూషన్. తన వర్క్ని సైంటిఫిక్ రెవల్యూషన్ అంటే సైన్స్లోనే అది చాలా గొప్ప రెవల్యూషన్ అనేది అది ప్రొక్లైమ్డ్కి మీనింగ్ వేస్తుంది డిక్లేర్డ్. నెక్స్ట్ ఐన్స్టైన్ గాట్ ఈవెన్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. ఐన్స్టైన్ పాలిటిక్స్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడంట. యాజిటేటింగ్ ఫర్ ఎన్ ఎండ్ టు ఆర్మ్స్ బిల్డప్. యాజిటేటింగ్ యాక్చువల్గా అయితే అజిటేటింగ్ అంటే ఇలా షేక్ చేయడాన్ని అజిటేట్ అంటారు. ఇక్కడ ఈ సెంటెన్స్కి తగినట్టుగా అజిటేటింగ్ అంటే అది కాదు మీనింగ్. ఏంటంటే బాగా ఇటు అటు తిరగడం, ఇటు అటు బాగా కష్టపడ్డాడు. ఫర్ ఎన్ ఎండ్ టు ఆర్మ్స్ బిల్డప్. ఆర్మ్స్ బిల్డప్ అంటే అందరూ కలవడం కోసం, అంటే ఏంటి, గెలుపు కోసం. అది దాని ఇండైరెక్ట్ మీనింగ్ అది. అజిటేటింగ్ అంటే ఏంటి, క్యాంపెయినింగ్, ప్రచారం చేశాట బాగా. అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐన్స్టైన్ ఫెల్ట్ సో స్టిఫిల్డ్ హీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ గుడ్. స్టిఫిల్డ్ అంటే ఐన్స్టైన్ ఏంటి, చాలా ఇష్టం లేదు తనకి, చాలా నిరుత్సాహం, చాలా ఇష్టం లేకుండా ఉన్నట్టు. హీ లెఫ్ట్ ద స్కూల్ ఫర్ గుడ్. స్కూల్ని వదిలేసి వచ్చేసాడంట. సో పర్మనెంట్లీ, ఫార్ గుడ్ అంటే పర్మనెంట్లీ, ఫార్ హిస్ బెనిఫిట్ ఆర్ ఫర్ ఎ షార్ట్ టైం కాదు. నెక్స్ట్ 5 years later ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్ ఇన్ బర్లిన్ అనే ఊర్లో న్యూక్లియర్ ఫిషన్ అనేది కనుక్కున్నారంట 5 సంవత్సరాల తర్వాత. హ్యాడ్ అమెరికన్ ఫిజిస్ట్ ఇన్ అప్రోర్. రోర్ అంటే సింహం ఎలా అరుస్తుంది దాన్ని రోర్ అంటారు. అప్రోర్ అంటే చాలా పెద్ద రోర్, అంటే ఏంటి, సంతోషంలో అరుస్తున్నారని అర్థం. ఇన్ అ స్టేట్ ఆఫ్ కమోషన్, ఫుల్ ఆఫ్ క్రిటిసిజం, ఇన్ అ డెస్పరేట్ స్టేట్ కాదు, ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ వచ్చింది. అప్రోర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కమోషన్. ఎస్. Science wasn't the only thing that appealed to the dashing young man with the walrus mustache. Science ఒక్కటే కాదు, wasn't the only thing, ఒకే ఒక విషయం కాదు. ఎవరికి? దట్ అపీల్డ్ టు ద డాషింగ్ యంగ్ మ్యాన్. డాషింగ్ యంగ్ మ్యాన్ ఎవరో చాలా యుక్త వయసు ఉన్నవాడు ఉన్నాడు. అతనికి వాల్రస్ అంటే ఇలా ఉంటుంది, ఇలా వాల్రస్ ముస్టాక్ అంటే మీసాలు, వాల్రస్ మీసాలు ఉన్న మగాడికి అంటే ఏంటి, యంగ్కి, చాలా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మీసాలు చాలా సన్నగా ఉంటుంది కదా, దానికోసం అలా పోల్చి చెప్పారనమాట వాల్రస్ ముస్టాక్ అని. సైన్స్ వాసంట్ ద ఓన్లీ థింగ్ దట్ అపీల్డ్. సైన్స్ ఒక్కటే కాదు కదా మంచి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్టింగ్ విషయాలు, అది ఇక్కడ అపీల్డ్కి మీనింగ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఐన్స్టైన్ బికేమ్ గిఫ్టెడ్ అమెచ్యూర్ వయలినిస్ట్ మెయింటైనింగ్ దిస్ స్కిల్ త్రూ అవుట్ హిస్ లైఫ్. తన లైఫ్ అంతా మంచి ఐన్స్టైన్ ఇస్ అ గుడ్ వయలిన్ వాయించే అతనంట. లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ అఫెక్షన్ ఇన్ టు వర్డ్స్. తన ప్రేమనంతా జనాలు ఏం చేస్తారు, వర్డ్స్లో, లెటర్స్లో రాస్తారు.
మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. సైన్స్ని మంచి టెండర్నెస్ అంటే సాఫ్ట్ అయిన విషయానికి పోల్స్తారట. ద పార్ట్స్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ బిగిన్ విత్ ఐఎన్జీ. చూడండి, మెయింటైనింగ్, మిక్సింగ్ ఇవన్నీ ఐఎన్జీతో మొదలైంది. అండ్ ఇవన్నీ ఏమంటాము, పార్టిసిపల్ ఫ్రేసెస్. పార్టిసిపల్ ఫ్రేసెస్ అంటే ఇట్ సే సంథింగ్ మోర్ అబౌట్ ద పర్సన్ ఆర్ థింగ్ టాక్డ్ అబౌట్ ఆర్ ఐడియా ఎక్స్ప్రెస్డ్ బై ద సెంటెన్స్ యాజ్ అ హోల్. పార్టిసిపల్ ఫ్రేసెస్ అంటే ఇట్ సేస్ మోర్ అబౌట్ ద పర్సన్ ఆర్ ఎ థింగ్. ఒక పర్సన్, ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా ఒక వస్తువు గురించి కానీ చాలా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఎక్స్ప్లెయిన్ చేసి టాక్డ్ అబౌట్ ఆర్ ద ఐడియా ఎక్స్ప్రెస్డ్ బై ద సెంటెన్స్ యాజ్ అ హోల్. ఆ హోల్ సెంటెన్స్ ఒకే ఒక ఐడియా, ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఉంటుంది. దాని గురించి చెప్పేదే పార్టిసిపల్ ఫ్రేసెస్. Einstein became a gifted amateur violinist. He maintained this skill throughout his life. ఇది మొత్తం ఏ సెంటెన్స్ మీద చెప్తుంది? ఐన్స్టైన్ అనే అతను చాలా గొప్ప వయలినిస్ట్ అనేది. ఆ వయలినిస్ట్ అనే దాని మీదే టోటలీ ఈ సెంటెన్స్ అంతా ఉన్నదనమాట. సో హీ మెయింటైన్డ్ స్కిల్ త్రూ అవుట్ హిస్ లైఫ్. తన స్కిల్ని జీవితాంతరం మెయింటైన్ చేశాడంట. అది పార్టిసిపల్ ఫ్రేసెస్. నెక్స్ట్, the information that has to be used in the phrases is provided as a sentence in brackets. దీన్ని మనము కరెక్ట్ దీనిగా ఫ్రేస్గా మార్చాలి. సో డాష్ ద ఫైర్ ఫైటర్స్ ఫైనలీ పుట్ అవుట్ ద ఈ సెంటెన్స్ లాగా ఇచ్చాడు. మనం ఎలా రాయాలి ఇక్కడ? వర్కింగ్ రౌండ్ ద క్లాక్ అని రాస్తే చాలు. వర్కింగ్ రౌండ్ ద క్లాక్ ఫ్రేస్ అనేది ఫ్రేస్ లాగా ఉంటుంది. షీ వాచ్డ్ ద సన్సెట్ అబౌవ్ ద మౌంటైన్ అన్నప్పుడు షీ నోటీస్ ద కలర్స్ బ్లెండింగ్ సాఫ్ట్లీ ఇంటూ అనదర్. ఇక్కడ ఏమొస్తుంది? నోటీసింగ్ ద కలర్స్ blending softly. The excited horse pawed the ground rapidly. Pawed the ground rapidly. Pawed అంటే ఇలా అనడం. While it need నిక్కలింపు అది ఒకలాంటి సౌండ్ ఆఫ్ సంథింగ్ హార్స్ విల్ డూ. సో నకిలింపు ఇక్కడ రాస్తున్నాను. లింపు అనే శబ్దం అన్నమాట ఇది. ద ఎగ్జైటెడ్ హార్స్ పౌడ్ ద గ్రౌండ్ ర్యాపిడ్లీ అంటే నెయ్యింగ్ కంటిన్యూస్లీ. అన్నీ ఐఎన్జీ రావాలి. నెయ్యింగ్ కంటిన్యూలీ. నెక్స్ట్, డాష్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బెనారస్. బెనారస్లో ఉండడానికి బదులుగా బెంగళూరులో ఉన్నాను అంటే ఐ హ్యాడ్ టేకన్ ద రాంగ్ ట్రైన్. ఇక్కడ హ్యావింగ్ టేకన్ ద రాంగ్ ట్రైన్ అది ఫ్రేజ్ లాగా ఉంటుంది. హ్యావింగ్ టేకన్ ద రాంగ్ ట్రైన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు అని రాయొచ్చు. నెక్స్ట్, ఐ వాజ్ డెస్పరేట్ టు గెట్ టు ద బాత్రూమ్. I was desperate to get into the bathroom. I had not bathed for 2 days. 2 రోజులుగా స్నానం చేయలేదు. సో బాత్రూంలోకి వెళ్ళాలంటేనే డెస్పరేట్, చాలా బద్ధకంగా. గెట్ టు ద బాత్రూమ్. సో హ్యావింగ్ నాట్ బాత్డ్ ఫర్ 2 days అని ఫ్రేజ్ రాయాలి. ద స్టోన్ స్టెప్స్ డాష్ నీడెడ్ టు బీ రీప్లేస్డ్. దే వర్ టార్న్ డౌన్ అని ఇచ్చాడు. ఇక్కడ రాసేటప్పుడు ద స్టోన్ బీయింగ్ worn down. The actor received hundreds of letters from his fans. Dash. The actor received hundreds of letters from his fans asking him to send them his photograph. Next,
Next lesson, friends, the snake and the mirror, 5th lesson. Here are some sentences from the text. Say which of them tell you that the author was afraid of snake, was proud of his appearance, had a sense of humor, was no longer afraid of the snake. అంటే ఈ సెంటెన్సెస్లో ఆథర్, ఆ లెసన్ ఆథర్ అనే అతను స్నేక్ అంటే ఏ సెంటెన్స్లో భయపడ్డాడని తెలుస్తుంది, ఏ సెంటెన్స్లో తన అపియరెన్స్, తన ఎలా కనిపిస్తున్నాడో దాని మీద గర్వించుకుంటున్నాడో అది చెప్తుంది. ఒక సెంటెన్స్, ఏ సెంటెన్స్ తన హాస్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే హాస్యం, దాన్ని చెప్తుంది. ఇంకో సెంటెన్స్ ఏమో నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్, అసలు స్నేక్స్ అంటేనే అతనికి భయం లేదనేది చెప్తుందని దీంట్లో చెప్పమంటున్నారు. ఐ వాజ్ టర్న్డ్ టు స్టోన్, నేను రాయిలాగా మారిపోయాను. ఐ వాజ్ టర్న్డ్ టు స్టోన్ అంటున్నారు. ఇది ఇక్కడ నేను జనరల్గా రాసిస్తాను. సెంటెన్స్ 1, 3, 4, 5 అనేది టెల్స్ that the author was afraid of snake. First one, 1, 3, 5, 4, 5 ఇవన్నీ afraid of snake. నెక్స్ట్ సెంటెన్స్ 6 నెక్స్ట్ దీంట్లో ఉన్నది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్కి వెళ్ళిపోదామా. సెంటెన్స్ ఇక్కడ రాస్తాను. 6 and 8 చూడండి. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్, ఇట్ వాస్ అన్ అట్రాక్టివ్ స్మైల్. 6 and 8 ఏంటి, నేను చెప్పానుగా గర్వించుకోవడం. సో అలాంటప్పుడు బి, 6 and 8 ఏమో బి. నెక్స్ట్ ఇంకేమొస్తుంది, 9 and 10. 9 ఏంటి, ద ఫెలో హ్యాడ్ సచ్ అ సెన్స్ ఆఫ్ క్లెన్లీనెస్, ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. ద ఫెలో హ్యాడ్ సచ్ అ సెన్స్ ఆఫ్ చాలా క్లీన్గా ఉంటారట. ఆ రాస్కెల్ ఏం చేశాడు, ఏం తీసుకున్నాడు, సోప్ అండ్ వాటర్ని యూజ్ చేశాడనమాట. ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్ అండ్ యూజ్డ్ ఇట్, సోప్ అండ్ వాటర్తో వాష్ చేసిన తర్వాతే ఆ పలానా వస్తువుని వాడుకున్నాడని. సో ఈ సెంటెన్స్ కానీ ఆ నెక్స్ట్ ఉన్న సెంటెన్స్ కానీ దేన్ని చెప్తుంది. 9 and 10 టెల్స్ అబౌట్ సి. సి ఏంటి మనకి చూద్దాము ప్రీవియస్ స్లైడ్లో. సి సెన్స్ ఆఫ్ హ్యూమర్, తన హాస్యాన్ని. సోప్ అండ్ వాటర్ వాడకుండా సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాతే దాన్ని వాడతారనేది సెన్స్ ఆఫ్ హ్యూమరే కదా అది, అందుకని చెప్తున్నారు. సో 2 and 7 మళ్ళీ 1 అయిపోయింది ఫ్రెండ్స్, మనకి 2 అవ్వలేదు, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, నెక్స్ట్ 6 అయిపోయింది, 7 అవ్వలేదు, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఇప్పుడు 2 and 7 పెండింగ్ ఉంది. 2 and 7, ఐ వాజ్ సడన్లీ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్, మాంసం, రక్తం మాంసం లాగా. సో అంటే దేని గురించి చెప్తుంది, ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ప్రీవియస్ స్లైడ్ 2 and 7 టెల్స్ అస్ అబౌట్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్, అంటే అసలు భయమే లేకుండా అని అర్థం. సో 2 and 7 టెల్స్ అస్ అబౌట్ సెంటెన్స్ డి, అసలు భయం లేకుండా. సెకండ్ సెంటెన్స్ కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుందాము. ఐ వాస్ నో మియర్ ఇమేజ్ కట్ అండ్ గ్రానైట్. గ్రానైట్ దీంట్లో నో మియర్ ఇమేజ్ కట్ అండ్ గ్రానైట్ ఎలా ఉంటుంది, చాలా తగదగ మెరిసిపోతుంది కదా. దాంట్లో నో మియర్ ఇమేజ్, నేను జస్ట్ ఒక ఇమేజ్ లాగా కనిపించట్లా, చాలా ఇన్ ద సెన్స్ చాలా బ్రహ్మాండంగా. నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ ద గ్రానైట్, ఒక ఇమేజ్లా కనిపించకుండా రియల్ వాటిగా కనిపిస్తున్నారట, అది చెప్తున్నారు ఆథర్. 2 and 7 టెల్స్ దాట్ హీ వాస్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్. 7 డీకి వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ టు షో ఫియర్, భయాన్ని చెప్పే సెంటెన్సెస్ అన్నీ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటున్నారు. ఐ వాజ్ టర్న్డ్ టు స్టోన్, నేను రాయిలాగా మారిపోయాను, అంతే భయం వేసేసింది, అలా స్టన్ అయిపోయాను. ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రెత్. హోల్డింగ్ అంటే ఆపుకోవడం, దేన్ని ఊపిరి ఆపుకొని చాలా భయపడుతూ అలాగే ఉన్నాననేది, అది భయాన్నేగా చెప్తుంది. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్
చీకటి చిన్న కొవ్వొత్తి దీపంలో కొవ్వొత్తి వెలుతురులో ఐ సాట్ దేర్ లైక్ అ స్టోన్ ఇమేజ్, like a stone image in the flesh. Next, so in this sentence is given below, some words and expressions are italicized. They are variously mean that one that is very afraid, chala bayanganu, too scared, too much అసలు కదలటానికి భయపడుతున్నట్టుగా, ఈజ్ ఫ్రైటన్డ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీ, సడన్గా జరిగే విషయం గురించి భయపడడం కానీ, లేకపోతే మేక్స్ అనదర్ ఫీల్ ఫ్రైటన్, వేరే వాళ్ళని భయపెట్టడం కానీ. మ్యాచ్ ద మీనింగ్స్ విత్ ద వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఇటాలిక్స్ and write the appropriate meaning for the text. The first one has done for I knew a man was following me. I was scared out of my wits. అంటే వెరీ ఫ్రైటెండ్కి స్కేర్డ్ అవుట్ ఆఫ్ మై విట్స్ అని రాశారు. నాకు తెలుసు నా వెనకాల ఎవరో ఫాలో అవుతున్నారు, అప్పుడు ఆబ్వియస్లీ మనకు భయంగా ఉంటుంది కదా, దాన్ని అప్రోప్రియేట్ మీనింగ్ ఉన్న నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. ఐ వాజ్ స్కేర్డ్ అవుట్ ఆఫ్ మై విట్స్ అంటే చాలా భయపడ్డాను అని అర్థం. ఇలాగే మనని ఫిల్ చేయమంటున్నారు. నెక్స్ట్ చూడండి, అడిషనల్ నోట్స్ ఇచ్చారా? ఇవ్వలేదు, సో మనం దీంట్లోనే రాసేద్దాం. మ్యాచ్ ద వర్డ్స్ విత్ ద మీనింగ్. ఐ వాజ్ స్కేర్డ్ అవుట్ ఆఫ్ విట్స్ ఇచ్చేసారు. I got a fright. I got a fright. ఇక్కడ I got a fright when I realized how close I was to the cliff edge. Cliff edge అంటే చాలా నేరోగా ఉండి, అంటే కాలు జారిందంటే లోపలికి పడిపోతాం అన్నట్టుగా, అది క్లిఫ్ ఎడ్జ్. సో అక్కడ దగ్గరలో ఉంటున్నామంటే చాలా భయం వేస్తుంది కదా, దానికి మీనింగ్ ఏంటి? టూ స్కేర్డ్ టు మూవ్, జరగడానికే చాలా భయపడు. మూవ్ అంటే కదలటానికి భయపడుతున్నాడు. క్లిఫ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కదులుతారు? కదలరు. సో హీ నియర్లీ జంప్డ్ అవుట్ ఆఫ్ హిస్ స్కిన్ జంప్డ్ అవుట్ ఆఫ్ హిస్ స్కిన్ వెన్ హీ సా ద బుల్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఎద్దు తన వైపు వస్తున్నప్పుడు తను జంప్డ్ అవుట్ ఆఫ్ హిస్ స్కిన్ అంటే ఫ్రైటెండ్, ఏదో దేనో చూసి దడుచుకున్నాడు బాగా. ఫ్రైటెండ్ బై సంథింగ్. You really gave me a fright, మళ్ళీ ఫ్రైట్ వచ్చింది. when you crept up behind me like that. crept అంటే ఐ థింక్ క్రాల్ చేస్తారు కదా, దానికి పాస్ట్ టెన్స్ అనమాట, పాస్ట్ పర్ఫెక్ట్. when you crept up behind me like that, నా వెనకాల నువ్వు అలా పాక్కుంటూ వచ్చినప్పుడు చూస్తానికి చాలా భయం వేసింది. సో అప్పుడేంటి, అది అంతే, మేడ్ సమ్వన్ ఫీల్ ఫ్రైటెండ్. గేవ్ ఫ్రైట్ అంటే భయపడ్డం, ఫ్రైటెండ్. వెయిట్ అంటిల్ ఐ టెల్ దిస్ స్టోరీ, ఇట్ విల్ మేక్ యువర్ హ్యాండ్ స్టాండ్ ఆన్ ఎండ్. సో జుట్టు అంతా ఇట్లా లేచి నిలబడడం, అంటే నేను ఏదైనా భయం వేసినప్పుడు, ఏదైనా సంతోషం వేసినప్పుడు మన చేతుల్లో కానీ అంత జుట్టు ఇట్లా లేచి నిల్చుంటున్నాయి అంటారు కదా, అది. వెయిట్ అంటిల్ ఐ టెల్ హిస్ స్టోరీ, తన స్టోరీ చెప్పేంత వరకు నువ్వు అలాగే వెయిట్ చేయి. నువ్వు విన్నావంటే నీ జుట్టు వెంట్రుకలన్నీ అలా లేచి నిల్చుంటాయి అని చెప్పి అంటున్నారు. పెరాలిస్డ్ విత్ ఫియర్తో పెరాలిస్ అయిపోవడం. పెరాలిస్ అంటే మనకి ఇట్లా పెరాలిస్, మూర్ఛ వచ్చినప్పుడు చేతులు కాలు ఇలా ఊగిపోతాయి కదా, అట్లా భయంతో ఊగిపోయినప్పుడు అని అర్థం. ద బాయ్ ఫేస్డ్ హిస్ అబ్డక్టర్స్ అంటే తను, ద బాయ్ ఫేస్డ్, ఎవరైతే తన కంటే పెద్దవాళ్ళు ఉన్నారో, టీచర్స్ అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ తనని ప్రశ్నిస్తారు కదా వాళ్ళని చూసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పట్టుపడ్డప్పుడు. ద బాయ్ హిడ్ బిహైండ్ ద డోర్ వెనకాల దాక్కున్నట్ట. నాట్ మూవింగ్ అ మసల్, అస్సలు ఒక చిన్న నరం కదలిక కూడా లేకుండా అలా నించున్నాడంట. అది ఈ సెంటెన్స్కి మీనింగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్టడీ దిస్ సెంటెన్సెస్. హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్, డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? ఆ స్నేక్ని మీరు చూసారా నెక్స్ట్ డే డాక్టర్ అని అడుగుతున్నారు. హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్, అది ఇండైరెక్ట్లో మారుస్తున్నారు. వెదర్ ఆర్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ద స్నేక్ నెక్స్ట్ డే. ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్ వెదర్ హీ హ్యాడ్ సీన్ ద స్నేక్ నెక్స్ట్ డే, ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ద స్నేక్ నెక్స్ట్ డే, రెండు రావచ్చు. ఇక్కడ ద లిటిల్ గర్ల్ వండర్డ్, విల్ ఐ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగిన్స్? టీవీ షో మొదలయ్యే ముందు
నేను ఇంటికి వెళ్ళిపోతానా అని అడుగుతుంది ఆ గర్ల్. ఆ చిన్న పిల్ల పాపం అడుగుతుందిట. ద లిటిల్ గర్ల్ వండర్డ్ ఇఫ్ షీ వుడ్ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగన్. వెదర్ షీ వుడ్ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగన్. రెండు కరెక్ట్. క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం వెదరే వాడతారు. Someone asked why he has the thief left the vest behind. ఆ దొంగోడు వెస్ట్ అంటే వెస్ట్ బ్రీఫ్ అంటారు. బ్రీఫ్ అంటే బనియన్, వెస్ట్ అంటే అండర్వేర్. దాన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. సమ్వన్ ఆస్క్డ్ వై ద థీఫ్ హ్యాడ్ అయిపోయింది. హ్యాడ్ లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్. వదిలేసి ఎందుకు వెళ్ళాడు అని అంటున్నారు. ద వర్డ్స్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఇఫ్ ఆర్ వెదర్ అనేది రిపోర్ట్స్ క్వశ్చన్స్ విచ్ బిగిన్ విత్ డూ అనే క్వశ్చన్కి, విల్ అనే క్వశ్చన్కి, క్యాన్తో మొదలయ్యే క్వశ్చన్కి, హ్యావ్ క్వశ్చన్కి, ఆర్ అనే క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చే ఎస్ ఆర్ నో సమాధానం ఇచ్చేలాగా ఉంటాయిట. అక్కడ ఇఫ్ ఆర్ వెదర్ని వాడాలి మనం. క్వశ్చన్స్ బిగినింగ్ విత్ వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ, హౌ కానీ, విచ్ కానీ, వాట్ కానీ అంటే WH క్వశ్చన్స్కి ఆర్ రిపోర్టెడ్ యూసింగ్ ద సేమ్ వర్డ్స్. ఏ పదాలైతే ఇచ్చారో ఆ పదాలతోనే మనము వాడేస్తాం. ద రిపోర్టింగ్ వర్డ్స్ వి యూస్ ఇన్ క్వశ్చన్స్ విత్ ఇఫ్, వెదర్, వై, వెన్ కి ఆస్క్, ఎంక్వైర్, వండర్ ఇవన్నీ వస్తాయంట. ఇఫ్ కానీ, వెదర్ కానీ, వై కానీ, వెన్ కానీ వచ్చిందంటే మనం అక్కడ రిపోర్టింగ్ వర్బ్స్ ఏం వాడతాము? ఆస్క్ కానీ, ఎంక్వైర్ కానీ, వండర్ కానీ వాడతామంట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి వై, వెన్, వేర్, హౌ, విచ్, వాట్ అని వాడితే అక్కడ ఇచ్చిన వర్బ్స్ అలాగే వాడేస్తాము. కానీ ఇఫ్ కానీ, వెదర్ కానీ, వై కానీ, వెన్ కానీ వచ్చిందంటే కొన్ని సిచ్యువేషన్లో వై, వెన్ వచ్చిందంటే వర్డ్స్ ఆస్క్ కానీ, ఎంక్వైర్ కానీ, వండర్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతామంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ద ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారిపోతుందిట డైరెక్ట్ ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు. హియర్ ఏమో దేర్ అయిపోతుంది, టుడే ఏమో దట్ డే అయిపోతుంది, టుమారో ఏమో ద నెక్స్ట్ డే అయిపోతుంది, ఎస్టర్డే ఏమో ద డే బిఫోర్ అయిపోతుంది. ఇలా మార్చాలంట ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఐ, యూ చేంజ్ టు ఐ ఏమో మీ అయిపోతుంది, యూ ఏమో హిమ్ అయిపోతుంది, లేకపోతే హీ అయిపోతుంది ఫ్రెండ్స్. యాజ్ నెసెసరీ ఎక్కడైతే ఆవశ్యకత ఉందో అక్కడ. హీ సెడ్ టు మీ, ఇక్కడ మీ వచ్చింది కదా అందుకు. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ సెడ్ ఐ, హీ అయిపోయింది ఫ్రెండ్స్. డోంట్, డిడ్ నాట్ అయిపోయింది. బిలీవ్, యూ అనేది మీ అయిపోయింది. తను నాకు చెప్తున్నాడు కదా అందుకని హీ సెడ్ హీ డిడ్ నాట్ బిలీవ్ మీ. షీ సెడ్ టు హిమ్, ఆమె తనకేం చెప్పింది? ఐ డోంట్ బిలీవ్ యూ అన్నప్పుడు షీ అలాగే రాసాము. సెడ్ టోల్డ్ అయిపోయింది. హిమ్ అలాగే ఉంటుంది, టూ తీసేయాలి. దాట్ ఐ, షీ అయిపోయింది. షీ, ఓహో ఐ డోంట్ బిలీవ్ యూ అంతే. ఐ, షీ అయింది. షీ, డోంట్ ఏమో డిడ్ నాట్ అయింది. ఇందాకే చెప్పుకున్నాం కదా బిలీవ్గానే ఉంది. యూ అంటే ఎవరిని నమ్మదుట? అతనిని. సో డోంట్ బిలీవ్ హిమ్ అయిపోయింది. అది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, దీనికి అడిషనల్ నోట్స్ ఉందని చూద్దాం మనం. ఎస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి ఆన్సర్స్ రాసేస్తున్నాను నేను, కొంచెం చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ముందున్నాయి, క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పేజ్లో పేజ్ నెంబర్ 61 and 62లో ఉన్నది ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్స్ అనేది నెక్స్ట్ పేజ్ అడిషనల్ నోట్స్లో రాస్తున్నాను నేను. నెంబర్ 1, మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్. నేను ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నాను ఫ్రెండ్స్. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఇఫ్ హీ లేతే షీ థాట్ హిస్. హీ వాడితే హిస్ రావాలి ఫ్రెండ్స్, షీ వాడితే హర్ వాడాలి. హర్ టీచర్ would come that day. Second one answer friends. David
asked his colleague. David asked his colleague where he could go that summer. This that అయిపోయింది. Next, third answer, friends. He asked the little boy why he was standing, why he was studying, why he was ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్, why he was studying English. Next, fourth, friends. She asked me when they were going to leave. When they were going to leave. When they are, we అని వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకని దే వేర్ గోయింగ్ టు వచ్చింది. ఫిఫ్త్ వన్ రాస్తున్నాను ఫ్రెండ్స్. Pran asked me if I had finished reading the newspaper. Reading the newspaper. Sixth one, friends. Seema asked her how long she had lived there. Seventh one, friends. Sheila asked the children if they were ready to do work. ఫ్రెండ్స్, నేను అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ప్రతిదీ ఇండైరెక్ట్లో రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ అక్కడ, అడిషనల్ నోట్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు రెఫర్ చేసుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడితో మనకి 5th లెసన్ వరకు పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు.